వసంత కెమికల్స్ ప్రమాదంపై విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. సిపిఎం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని రాంబిల్లి వద్ద గల వసంత కెమికల్స్లో రియాక్టర్ పేలిన ప్రమాదంలో ఒడిశాకు చెందిన ప్రదీప్ రౌత్ 44 సంవత్సరాలు కార్మికుడు మరణించాడు. మరణించిన కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఫార్మాసిటీలో కార్మికుల ప్రాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయి. అచ్యుతాపురం ఎస్సీజెడ్లోని వసంత కెమికల్స్లో ఈరోజు ఉదయం ప్రమాదం జరిగింది. ఒక కార్మికుడు చనిపోయాడు. ప్రదీప్ రౌత్ అనేటువంటి కార్మికుడు చనిపోవడం జరిగింది. వసంత కెమికల్స్ యాజమాన్యం 8:30కు ప్రమాదం జరిగితే ఇప్పుడు 12 అవుతా ఉంది. 12 గంటల వరకు ఎవరు చనిపోయారు, వాళ్ళ వివరాలు ఏంటి, ప్రమాదం ఎలా జరిగింది, ఆ చనిపోయిన అతను ఎక్కడికి తీసుకెళ్లారు అనేటువంటిది ఇంతవరకు ఎక్కడ చెప్పట్లేదు. ఇది ఏదో యాజమాన్యాలు గుట్టు చప్పుడు లేకుండా చేయాలనేటువంటిది ఒక వాళ్ళ ధోరణి అయితే, అధికారులు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం యంత్రాంగం కూడా వాళ్ళ కొమ్ము కాస్తూ ఉన్నారు. ఎప్పుడు తనిఖీలు చేయరు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోరు. ఈ ఫ్యాక్టరీలో యజమానులు ఎలాంటి రియాక్టర్లు వాడుతున్నారు, ఎలాంటి భద్రతా పరికరాలు వాడుతున్నారు, ఇక్కడ ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనేటువంటి తనిఖీ చేసి ఎవరైనా పాటించలేదో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కానీ అలాంటి చర్యలు ఏవి తీసుకోకపోవడం అనేటువంటిది ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిశ్రమలో జరుగుతూ ఉంది. అందుకని మేము ఏం చెప్తున్నామంటే, ఇప్పటికైనా అధికారులు బాధ్యతతోటి, ఆ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతతోటి కెమికల్స్ కంపెనీలన్నింటిలో, ఫార్మా కంపెనీలన్నింటిలో తనిఖీలు చేయాలి. ఎవరైతే భద్రతా ప్రమాణాలు పాటించట్లేదో వాళ్ళ మీద చర్య తీసుకుంటే తప్ప ఈ ప్రమాదాలు ఆగుతాయి. లేని పక్షంలో ఈ ప్రమాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కార్మికులు నిత్యం గుప్పెట్లో ప్రాణాలు అరిపెట్టుకుని ఎన్నాళ్ళు పనిచేస్తారని చెప్పి మేము అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం. కార్మికుల ప్రాణాలు అంటే లెక్కలేదా మీకు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రమాదం మీద విచారణ జరిపి బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తీసుకోవాలి ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి. ప్రదీప్ రౌత్ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రదీప్ రౌత్ కుటుంబాన్ని ఆదుకోవాలి. జిల్లా సెక్రటరీ అచ్యుతాపురం. కార్మికుడు మృతి చెందారు కదా, మృతికి యాజమాన్యం బాధ్యత వహించాలి. కుటుంబానికి ₹1 కోటి మనం చేయడానికి డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి నష్టం జరిగింది. కుటుంబాన్ని మనిషిని తీసుకురావాలి కాబట్టి ఆ కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ కుటుంబాన్ని మాకు చూపెట్టలేదా? ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాను అంటారు. బాబు ఎన్ని రోజు అయింది అతనికి కట్టుంటే నువ్వు డ్యూటీకి వెళ్ళింది, లేకపోతే బయటకు వెళ్ళు. ఏది నాన్న పేరు చెప్పు, ఇతని పేరు, డెడ్ బాడీ మనకు పంపిస్తాను. ఇప్పుడు మనకి ఎన్ని రోజులు ఉన్నారు. ऐसा चल रहा है. మా ఊళ్ళో మన డిఎల్లో కేసు పెట్టిన